ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా చెడ్డ సింహం. అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ సింహం పేరు వినగానే వణికిపోయేవి. ఆ సింహం ఎప్పుడైనా అడవిలో బయటికొస్తే జంతువులన్నీ భయంతో వాటి వాటి ఇళ్లలో దాక్కునేవి. ఆ సింహానికి ఎప్పుడు ఏ జంతువుని తినాలనిపిస్తే అది తినేసేది. ఆ సింహం పిల్లలు ఇంకా ముసలివాళ్లని కూడా వదిలేది కాదు. జంతువులన్నీ ఆ సింహం చేసే దుర్మార్గాలని భరించలేకపోయేవి. మరోవైపు ఆ సింహానికి ఒక మంత్రి, ఒక చిరుత కూడా ఉండేది. అది సింహం కన్నా ఇంకా చాలా చెడ్డది. రోజంతా అది సింహానికి అడవిలో ఉన్న జంతువుల గురించి చాడీలు చెప్పేది. అలాగే సింహానికి చెప్పేది ప్రస్తుతం అడవిలో ఏ జంతువు బలంగా ఇంకా రుచిగా ఉంటుందో అని. సింహం దాని మంత్రైన చిరుత మాటల్ని కళ్ళు మూసుకుని నమ్మేది. ఒకరోజు సంఘటన. అడవిలో దారుణంగా కరువు వచ్చింది. అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. ఒక చెరువుని మినహాయించి సింహం దాని మంత్రి చిరుత అదే చెరువులో నీళ్లు తాగుతూ ఉన్నాయి. అప్పుడే సింహం మంత్రైన చిరుతకి దాని మనసులో ఒక దుర్మార్గమైన ఐడియా వచ్చింది. అది సింహం వైపు చూస్తూ ఇలా అంది, మహారాజా, అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. కేవలం ఒక్క చెరువు మాత్రమే మిగులుంది. అంటే నీ ఉద్దేశమేంటో చెప్పు మిత్రమా. నేనేమంటున్నానంటే, ఒకవేళ అడవిలో ఉన్న జంతువులన్నీ చెరువులో నీళ్లు తాగాయంటే ఈ చెరువులో నీళ్లు కూడా అయిపోతాయి కదా. నువ్వు నాకు చాలా ప్రియమైన మంత్రివి, స్నేహితుడివి. నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు. ఇలా అని సింహం దాని మంత్రి చిరుతతో కలిసి దాని గుహ వద్దకి చేరుకుంది. అలాగే అది అడవిలో ఇలా ప్రకటించింది, అడవిలో ఉన్న జంతువులేవి ఆ చెరువులో నీళ్లు తాగకూడదు అని. ఒకవేళ ఏ జంతువైనా చెరువులో నీళ్లు తాగుతూ కనిపిస్తే అది అక్కడే చంపబడుతుంది అని. సింహం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అడవిలో ఉన్న జంతువుల్లో గందరగోళం మొదలయ్యింది. కాని ఏ జంతువుకి సింహం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎదిరించే ధైర్యం లేకపోయింది. ఎందుకంటే సింహం ఇంకా చిరుత జంట చాలా బలమైంది. కొద్ది రోజులకే అడవిలో జంతువులు దాహంతో అటూ ఇటూ తిరుగుతున్నాయి. కొంత సమయం తరువాత అడవిలో జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. ఏనుగేమో అక్కడున్న జంతువుల కన్నా చాలా తెలివైంది. అది జంతువుల వైపు చూస్తూ ఇలా అంది, మనమింకా ఎన్ని రోజులు ఇలా దాహంతో అల్లాడతాము? ఒకవేళ ఇలానే ఉంటే ఇంకా నెమ్మదిగా జంతువులన్నీ దాహంతో చనిపోతాయి కూడా. అక్కడే ఉన్న కోతి తెలివితేటల విషయానికొస్తే ఏనుగు తెలివితేటల ముందు రెండో నంబరే. అది ఏనుగు వైపు చూస్తూ ఇలా అంది, కాని మనం ఇంకా ఏం చేయగలం ఏనుగు? మనం ఆ ఇద్దరితో పోటీ పడలేము. నాకు కనిపిస్తుంది మనమందరం ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోవడం చాలా మంచిదేమో అని. నేను వేరే అడవిలో కూడా వెళ్ళొస్తుంటాను. అన్ని అడవుల్లో పరిస్థితి ఇలానే ఉంది. ప్రతి అడవిలోనూ ఇలాంటి మహారాజు ఒకడు కనిపిస్తూనే ఉన్నాడు. కోతి మాట విని ఏనుగు చాలా నిరాశతో తలదించుకుంది. అలాగే అక్కడున్న జంతువులన్నీ కూడా నిరాశతో వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. కొంతకాలం అలాగే గడిచింది. అదే అడవిలో అన్నా తమ్ముళ్ళైన 2 జింకలు కూడా కలిసి ఉండేవి. ఆ 2 జింకల్లో ఎరుపు జింక వయసులో పెద్దది. ఒకరోజు సంఘటన. ఆ పెద్ద జింక గాఢ నిద్రలో ఉండగా చిన్న జింకకి చాలా దాహంతో ప్రాణం పోయేలా అనిపించింది. దాని మనసులో ఇలా అనుకుంటోంది, అడవిలో జంతువులన్నిటికీ పిచ్చి పట్టింది. దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది. ఒకవేళ నీళ్లు తాగకపోతే నేను ఎలాగో చనిపోతాను. దానికన్నా నీళ్లు తాగి చనిపోవడమే మంచిది. ఇలా అంటూ అది దాని ప్రాణాల గురించి ఆలోచించకుండా నేరుగా అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువులో నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అది చెరువులో నీళ్లు తాగుతుండగా ఇంతలోనే రంగురంగులున్న ఒక అందమైన చేప దాంతో ఇలా అంది, నువ్వీ చెరువులో నీళ్లు తాగకూడదు. నువ్వు మీ దుష్టరాజా ఆదేశాలు వినలేదా? నేను విన్నాను. కానీ ఒకవేళ నీళ్లు తాగకపోతే ఎలాగూ దాహంతో చనిపోయేవాన్నేగా. ఆ జింక ఇలా అంటుండగానే దాని చెవులకి ఎవరో గాండ్రించే శబ్దం వినిపించింది. అది వెనక్కి తిరిగి చూడగానే
అక్కడ సింహం మంత్రైన చిరుత నించొని దాన్నే కోపంతో చూస్తూ ఉంది. అప్పుడు జింక భయంతో వణికిపోతూ చిరుత వైపు చూస్తూ ఇలా అంది. నాకు చాలా దాహం వేసింది, నన్ను క్షమించండి. నువ్వొక్క సామాన్యమైన జింకవి. నువ్వు రాజు ఆజ్ఞని పట్టించుకోవా? ఇంక నీకు చావు తప్పదు. ఇలా అంటూ ఆ చిరుత ఆ జింకని చాలా దారుణంగా చంపేసింది. ఈ దృశ్యమంతా చెరువులో ఉన్న ఆ చేప కళ్ళల్లో నీళ్లు నింపుకొని చూస్తూ ఉంది. అనుకోకుండా ఈ దృశ్యాన్ని చెట్టు మీదే కూర్చునున్న కోతి కూడా చూసింది. అది పరిగెడుతూ పెద్ద జింక దగ్గరికి చేరుకుంది. అక్కడ జరిగిన సంఘటనంతా జింకకి చెప్పింది. దాని తమ్ముడి విషయం తెలిసిన వెంటనే జింక పరిగెడుతూ అక్కడికి చేరుకుంది. కాని చిరుత అక్కడ్నుండి వెళ్ళిపోయింది. దాని తమ్ముడు అలా రక్తంతో నిండి నేలమీద పడిపోయి ఉండటం చూసి అది చాలా బాధపడింది. నేను నీకు ముందే చెప్పాను చిన్న తమ్ముడు, కానీ నువ్వే వినలేదు. ఒకవేళ నువ్వు నా మాట వినుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడివి. కానీ నేను నీ చావుకి పగ తప్పకుండా తీర్చుకుంటాను. నేను మహారాజుని ఇంకా చిరుతని అసలు ప్రాణాలతో వదలను. కానీ నువ్వు అలా ఎలా చేయగలవు? వాళ్ళిద్దరూ చాలా బలమైన వాళ్ళు. ఆ జింక ఈ మాట అంటుండగా ఇంతలోనే చెరువులో నుండి రంగురంగుల కిరణాలు రావడం మొదలయ్యింది. చూస్తూ చూస్తూనే అక్కడే వాటి కళ్ళ ముందరే ఆ పెద్ద చేప ఒక అందమైన కన్యగా మారిపోయింది. ఎవరు నువ్వు? నేనొక మాయావి కన్యని. నేను చాలా సంవత్సరాల నుండి ఈ చెరువులో చేప రూపంలో ఉంటున్నాను. చెప్పాలంటే నాకు మీ అందరితో మాట్లాడే అధికారమైతే లేదు. కానీ ఈ జింక కన్నీళ్లు నేను చూడలేకపోయాను. ఆ కన్య మాటలు విని జింక ఏడుస్తూ ఆ కన్యతో ఇలా అంది. నువ్వు మాయావి కన్యవి కదా, మరి నా తమ్ముడికి ప్రాణం పోయగలవా? లేదు లేదు, జననం ఇంకా మరణం కేవలం ఈశ్వరుడి చేతుల్లో ఉన్నాయి. ఈ విషయంలో నేనేం చేయలేను. కానీ నేను తప్పకుండా నీకు సహాయం చేయగలను. నువ్వు మహారాజుని ఇంకా మంత్రిని చంపేసేయి. మాకు ఇంతకన్నా పెద్ద సహాయం ఏముంటుంది? లేదు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఇలా అంటూ ఆ కన్య తన చేతుల్లో ఉన్న కర్రని కోతిపైన ఇంకా జింకపైన పెట్టింది. ఆ కర్రలో నుండి రంగురంగుల అందమైన కిరణాలు వచ్చి వాటిద్దరి మొహం పైన పడ్డాయి. కాసేపటి తరువాత ఆ కిరణాలు రావడం ఆగిపోయాయి. ఇదిగో కోతి, నువ్వు సింహం దగ్గరికి వెళ్లి తనకి చెప్పు. చిరుత నిన్ను చంపి అడవికి రాజవ్వాలని అనుకుంటున్నాడని నమ్మేలా చెప్పు. అలాగే జింక, నువ్వు చిరుత దగ్గరికి వెళ్ళి తనే అడవికి నిజమైన రాజని నమ్మేలా చెప్పు. కానీ వాళ్ళు మా ఇద్దరి మాట వింటారా? నేను మీ ఇద్దరి శరీరాల్లో మాయావి శక్తులు వేశాను. మీ నోటి నుండి వచ్చిన ఒక్కో మాట వాళ్ళకి నిజంగా నిజమని అనిపిస్తాయి. ఈ మ్యాజిక్ ప్రభావం కాసేపు మాత్రమే ఉంటుంది. అందుకే మీరు త్వరగా వెళ్ళి ఈ పని చెయ్యాలి. ఆ జింక ఇంకా కోతి పరిగెడుతూ సింహం ఇంకా చిరుత దగ్గరికి వెళ్లి ఒకదాని గురించి ఇంకొకదాన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాయి. వాటి నోటి నుండి వచ్చిన ఒక్కో మాట చిరుత ఇంకా సింహానికి నిజం అనిపించాయి. అవి రెండూ కోపంతో రగిలిపోయి ఎదురెదురుగా వచ్చాయి. నేను నిన్ను ఈ అడవికి మంత్రిని చేశాను, కానీ నువ్వు నన్ను చంపి ఈ అడవికి రాజు అవ్వాలనుకుంటున్నావా? నువ్వు నన్ను ఈ అడవికి మంత్రిని చేసి ఏమీ గొప్ప పని చేయలేదు. నేను ఒక బలమైన చిరుతని. నేను ఈ అడవిని నీకన్నా బాగా పరిపాలించగలను. అలా అయితే సరే, ఈ పోటీలో మనిద్దరిలో ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వాళ్లే ఈ అడవిని పరిపాలిస్తారు. ఇలా అంటూ సింహం చిరుతపైన వేగంగా దాడి చేసింది. చిరుత ఇంకా సింహం చాలా దారుణంగా గొడవపడటం మొదలుపెట్టాయి. కాసేపటి తరువాత అవి రెండూ ఒకదాన్నొకటి గాయపరుచుకున్నాయి. అలాగే నేలపైన పడిపోయి విలవిలలాడుతూ చనిపోయాయి. అవి చనిపోయిన వెంటనే అడవిలో సంతోష వాతావరణం కనిపించింది. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. చివరికి వాటికి దుర్మార్గుల నుంచి విముక్తి లభించింది. అప్పుడు కోతి ఇంకా జింక జరిగిందంతా చెప్పాయి. వాటికి చెరువులో ఉన్న ఒక దేవకన్య సహాయం చేసిందని. జంతువులన్నీ సంతోషంగా ఆ చెరువు దగ్గరికి వెళ్లాయి. అక్కడ ఆ దేవకన్య వాళ్ల కోసమే ఎదురుచూస్తోంది. ఆ కన్య జంతువుల వైపు చూసి ఇలా అంది.
ఇంక నా రహస్యం బయటపడింది. అందుకే నేనింక ఇక్కడి నుండి వెళ్ళాలి. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళకు. నువ్వు మాకు చాలా సహాయం చేశావు. లేదు, ఇంక నేనుండాలనుకున్నా ఉండలేను. కానీ మీరొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడూ సమస్యలొస్తే భయపడకండి. ఒకవేళ మీరు ఏకమై మీ బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే కనుక ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలరు. ఇలా చెప్పి ఆ కన్య మాయమైపోయింది. ఇంకా అడవిలో జంతువులన్నీ సంతోషంగా అడవిలో ఉండటం మొదలుపెట్టాయి.